యాక్చువల్గా రవి గారు జనం 11 సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారంటే నువ్వు ప్రతిపక్ష హోదా కూడా పనికిరావు నాయన అని పక్కన పెట్టారు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వాయిస్ ఇచ్చిన క్రెడిట్ మీకు దక్కదా, మీ ప్రభుత్వానికి దక్కదా? అతను మరుసటి రోజే వెళ్ళి పిన్నెల రామకృష్ణారెడ్డి జైల్లో ఉంటే అక్కడి నుంచోని హెచ్చరిస్తున్న ప్రభుత్వాన్ని అని మాట్లాడుతూ ఉన్నారు. అంత ధైర్యం జగన్మోహన్ రెడ్డికి రెండో రోజు ఎలా వచ్చింది? అంటే మీ ప్రభుత్వం చేతగానితనం కాదా? నేను చెప్తానండి, ఇందాక మీకు అదే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చింది. దాన్ని తుడిచేసే హక్కు మాకు లేదు, మేము చెయ్యం ఆ పని. మా బాబు గారు దానికి అగెనిస్ట్. మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ మాట్లాడేటప్పుడు నీ నాలుగు అదుపులో ఉండాలి, నీ భాష నీ కంట్రోల్లో ఉండాలి. ఇందాక నేను చెప్పేది అదే. నువ్వు హెచ్చరిస్తున్నాను అనేది రాజకీయాల్లో చాలా కామన్గా చేస్తారు. ఆయన చేశాడు, అది కాదు అసలు. వంశీని అరెస్ట్ చేసినాక అందంగా ఉన్నావు కాబట్టి నేను లోపల పెట్టాడంటే నువ్వు ఎటువంటి రాజకీయ నాయకుడివి? 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నావు, 5 సంవత్సరాలు పాలకపక్షంలో ఉన్నావు. నువ్వు మాట్లాడే భాష ఏంటి, నువ్వు మాట్లాడే తీరేంటి అసలు? దాన్ని ప్రజలు హర్షిస్తారా? దాని మీద మేము కేసు పెట్టాలా? అవసరమా? ప్రజలే చేత్కరించుకుంటున్నాను నేను నీ భాషకి. ఇంతెందుకండి, 6 నెలలు ఆగటం అనేది రాజకీయ సంప్రదాయం ఏ గవర్నమెంట్కైనా. మేము మీకు ఇవ్వలేదు ఆ టైము. 19లో వచ్చిన తర్వాత 7-8 నెలల నుంచి మేము మా ప్రజా పోరాటాలు మొదలెట్టాం. నువ్వేమన్నావు? ఫస్ట్ మీటింగ్ 10వ రోజో 12వ రోజో తాడేపల్లిలో పెట్టుకుని మనమే రాబోతున్నాం, ఈవీఎం మోసం. నువ్వు రాబోతున్నావు, నీకు ఎట్ట తెలుసు? 40%. నువ్వు మాట్లాడేదానికి నీ చదువు, నీకు సంస్కారం లేకపోవడమే నేను చెప్పేది. చంద్రబాబు గారికి 39.2% ఓట్ షేర్ వచ్చింది, నీ ముందు 23 సీట్లు. 40% రావడం అనేది వెరీ కామన్గా అవతల పార్టీకి వస్తుంది. అది కూడా తెలియని రాజకీయ అపరిపక్వత నీ 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 క్రెడిబిలిటీ. నీకు 40 వచ్చింది అనుకోండి, నీకు వచ్చింది 39.5. మాకు వచ్చినంతే నీకు వచ్చింది. మాకు 23 వచ్చినాయి, నీకు 11 వచ్చినాయి. అర్థమవుతుంది? 40% ప్రతి వాళ్ళకి వస్తుంది. ఏ రోజైనా గౌరవం అనేది మనం ఇచ్చిపుచ్చుకునే దాన్ని బట్టి ఉంటుందండి. 94లో కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా లేదు, కానీ పి జనార్దన్ రెడ్డి గారు ఎంత పోరాట పటిమ చూపించాడు. ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం 36 సీట్లతో. ప్రతిపక్షం మనమే, అసలు నేషనల్ పార్టీకి లేదు ఆ రోజున. అది కానీ ఎంత ఉన్నతంగా చేసిన తెలుగుదేశం పార్టీ ఆ రోజున. మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వట్లేదు అంటున్నావు, నీకు రాజ్యాంగం మీద గౌరవం ఉందా? ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారి రాజ్యాంగమా, అయ్యన్న పాత్రుడు గారి రాజ్యాంగమా? భారత రాజ్యాంగం. ఏ రాజ్యాంగం అనుమతించిందని జగన్మోహన్ రెడ్డికి ముందే ప్రమాణ స్వీకారం చేయించారు అన్న ఎగ్జామ్షన్ అడగడంతో మీరు ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చినారు? కరెక్ట్, దానికే చెప్తున్నా. ఒక ఎక్స్ సీఎంగా ఆయన గౌరవించింది. అయ్యన్న పాత్రుడు గారు డెసిషన్ తీసుకోవడానికి కారణం ఒక ఎక్స్ సీఎంగా గౌరవం ఇవ్వాలి. నార్మల్గా వచ్చే సభ్యుల గేట్లోంచి కాకుండా ఆయన కారును ముందు వరకు ఇవ్వడానికి కారణం ఎక్స్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ గౌరవం ఆయనకుందా? అది ఏమండి, అదే కాదండి, మనుషుల్ని బట్టి వెళ్ళొద్దు అంటున్నా. మనం గవర్నమెంట్ని బట్టి, గవర్నమెంట్ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని బట్టి. ఇప్పుడు ఒక మనిషిని గేట్లో కారు లోపల రావడానికి అనుమతించేది స్పీకర్ గారు అది ఆలోచించి ఏమన్నాడంటే ఆయన ఎక్స్ సీఎంగా గౌరవం ఇద్దాం. బాబు గారు కూడా పర్మిషన్ ఇచ్చిన తర్వాత లోపలికి వచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన 3వ ప్లేస్లో ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఎక్స్ సీఎం. ప్రధాన ప్రతిపక్ష హోదాని కాదు, ప్రధాన ప్రతిపక్షం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సీఎం గారి తర్వాత చేయాల్సింది ఆయన 2వ వాడిగా చేశాడా? నేను అంటుంది అది కాదు, ఆయనకి అసలు ఆ మ్యాండేట్స్ లేకపోయినా మీరు ఇచ్చారు అంటున్నా. అదేనండి, బాబు గారు ఆలోచన తీరది. మాతో కలువు, మాకు సజెషన్స్ ఇవ్వు, అందరం కలిసి డెవలప్ చేద్దాం. ప్రజలు నిన్ను నమ్మితే నిన్ను నమ్ముతారు, నన్ను నమ్మితే నన్ను ఆయన మీకు అదే చెప్పి, రాజకీయాల్లో కొంతవరకైనా ఇద్దరి మధ్య మంచి సదాభిప్రాయం ఉండాలండి. ఇప్పుడు పివి నరసింహరావు గారు ఉన్నాడు. మీకు అధికారం జగన్మోహన్ రెడ్డిని కౌన్సిలింగ్ చేసి మార్చడానికి ఇచ్చారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తిరిగి అతను తీసుకురాకుండా రాష్ట్రాన్ని ఎలా దారిలో పెట్టాలని ఇచ్చారా? మాకు రాష్ట్రాన్ని సరిచేస్తూనే రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి ఇచ్చారు. వాళ్ళు ఏదైతే ప్రజలు చూశారో, ఈ 5 సంవత్సరాలు ఏం బాధలు పడ్డారో, ప్రజలకు ఎన్ని బాధలు కలిగినాయో, కులాలని మతాలని విడదీసి ఎక్కడైతే బడుగు వర్గాల్ని ఎంత హింసించారో, ఇదంతా మార్పు రావాలంటే అందరం కలిసి పనిచేయాలి అనేది మా నాయకుడి అభిమతం. మాకు ఆయన అదే చెప్తాడు, ఇప్పుడు అందరం కలిసి పనిచేయాలి, ప్రజలకి కష్టం రాకుండా చూసుకోవాలి అనేది. అది వాళ్ళు కూడా చేస్తే అందరం కలిసి సమిష్టిగా చేద్దాం అనేది బాబు గారి ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, రైట్, గుర్తుందా మీకు? వాజ్పేయి గారు ఆ రోజున యునైటెడ్ నేషన్స్కి మాట్లాడడానికి
మరి కాంగ్రెస్ తరపునో లేకపోతే ఒక ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లో పంపాలి. వాజ్పేయి గారిని ఎన్నిక చేసి పంపించారు. ఆయన ఆ రోజున విన్నారా ఎవరన్నా? ఆయన మాట్లాడిన విధానం. దేశం ప్రతిపక్షమా ఇక్కడ కాదు, దేశాన్ని నిలబెట్టాడు ఆయన. కొంపదీసి మీరు కూడా పంపిస్తారా ఏంటి? అది కాదండి, అది ఆయన రాజకీయాల్లో ముందు దేశం, ఇక్కడ మనకు ముందు రాష్ట్రం ప్రజలు ముఖ్యం. మేము గనక కక్షపూరితంగా వ్యవహరించాలంటే ఎవడు ఉంటాడండి? తెలుగుదేశం పార్టీ 1 కోటి పైన మెంబర్షిప్ ఉన్న పార్టీ. చాలా తక్కువ ప్రాంతీయ పార్టీలకు ఉండే ఇది అది. అటువంటిది మమ్మల్ని నమ్మి 1 కోటి మంది మా పార్టీలో మెంబర్స్. ఎంతసేపు అండి బాబు గారు ఒక్క మాట, ఆయన మాట మాకు వేదం. వద్దు, గీత అవతలే ఉండండి అంటే అక్కడే ఉంటాం. అంటే పాము చూడడానికి అందంగా ఉందని పక్కలో పడుకొని పాలేజ్ పక్కలో పడుకోబెట్టుకుంటాం. మేము పడుకోబెట్టుకోండి, కానీ నేను చెప్పేది అదే, మీకు టైం పడుతుందండి దేనికైనా అని చెప్తున్నాను. దాని నుంచి అదే చెప్పేది. టైం పట్టకుండా ఇవాళ అయింది రేపు పొద్దున్న లోపల వేసేయండి అంటే కుదరదు. అది ఈ కూటమి ప్రభుత్వం చేయదు. ప్రతిదానికి మేము ఏది చెయ్యాలో ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారమే చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.